సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నమాజ్. సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కడదాం. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ తో సినిమా ప్రేక్షకుల ముందుకు వెళ్లొచ్చు అని అనుమతినివ్వడం జరిగింది. దీంతో సినిమా ప్రొడక్షన్ కి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయినట్టయిపోయాయి. ఆగస్టు 7న గ్రాండ్ గా శ్రీమంతుడు తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. పోతే సెన్సార్ అయిపోయిన తర్వాత శ్రీమంతుడు సినిమా రిపోర్ట్ ఏమిటి అంటే సూపర్ హిట్ సినిమా, అందులో డౌటే లేదు అని. కొరటాల శివ బ్రహ్మాండమైన స్క్రిప్ట్, డైరెక్షన్ వాల్యూస్, అలానే మహేష్ బాబు మ్యాజిక్ ప్రత్యేకంగా శ్రీమంతుడిలో పనిచేశాయంట. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా క్లాస్ అండ్ యూత్ఫుల్ టచ్ తో ఎంటర్టైనింగ్ గా సాగిపోతుందంట. అలా ఇంటర్వెల్ దగ్గర మాత్రం ఎవరు ఊహించని ట్విస్ట్ ఒకటి వస్తుందంట. అక్కడి నుంచి సినిమా స్వరూపం మొత్తం మారిపోతుందంట. సెకండ్ హాఫ్ మొత్తాన్ని కూడా ఫీల్ చేసే ఎమోషన్ తో కూడిన యాక్షన్ సన్నివేశాలతో చాలా ఇంట్రెస్టింగ్ గా నడిపించాడంట కొరటాల శివ. కొరటాల శివ డిజైన్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్, దానికి కుదిరిన యాక్షన్ కొరియోగ్రఫీ, ఇవన్నీ కూడా మాస్ ప్రేక్షకులకి పిచ్చెక్కిచ్చేస్తాయంట. కొంచెం వైలెన్స్ మోతాదు కూడా ఎక్కువగానే ఉండటం కారణంగానే సినిమాకి U/A సర్టిఫికెట్ వచ్చిందని మాట్లాడుతున్నారు. యాక్షన్ తో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్ అండ్ ఎమోషన్స్ చాలా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయినాయంట. మొత్తంగా అన్ని రకాల ప్రేక్షకులకి, మహేష్ ని ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒక ఫీస్ట్ లానే ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుకోవడం కనిపిస్తా ఉంది. ఇక పాటల విషయానికి వస్తే 4 పాటలు అయితే చూపు తిప్పుకొని ఉన్నంత అందంగా ఉంటాయంట. కొరటాల శివ టీం పాటల్ని చాలా బాగా పిచ్చితో చేశారంట. పాటలను కూడా ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు అని చెప్తూ కనపడతా ఉంది. అలానే దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ స్కోర్ గురించి కూడా చాలా పాజిటివ్ గా మాట్లాడుకోవడం కనిపిస్తా ఉంది. సినిమా సక్సెస్ లో బ్యాక్ స్కోర్ విభాగానికి కూడా ఓ పార్ట్ ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుకోవడం కనిపిస్తా ఉంది. అలాగే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా కుదిరాయి. మొత్తంగా ఇదో సూపర్ హిట్ సినిమా అని ఎటువంటి అనుమానాలు లేకుండా మాట్లాడుతున్నారు. చాలా సార్లుగా మహేష్ బాబు ఎదురు చూస్తున్న బ్లాక్ బాస్టర్ ఈ శ్రీమంతుడు అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళందరూ చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతా ఉన్నారు. పోతే ఇలా మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా చిత్ర యూనిట్ తో కొంత క్లోజ్ రిలేషన్ కలిగి ఉన్నోళ్లే అయినప్పటికీ వాళ్ళు అబద్ధం చెప్తున్నట్టు అనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళంతా ఉత్సాహంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటల్లో తెలియని ఏదో పాజిటివ్ వైబ్రేషన్ కనిపిస్తా ఉంది. శ్రీమంతుడు రూపంలో ఓ మంచి తెలుగు సినిమాని చూడబోతున్నాం అన్న ఫీలింగ్ కలుగుతా ఉంది. చూద్దాం మరేం జరుగుతుందో. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.